ఎన్నేళ్ళమ్మా పెళ్ళయింది మీకు? ఇప్పుడు కరెక్ట్గా 7 years అయింది మేడం. 6 years ఉన్నాయి మేడం. 7 అని వస్తుందంగా ఆయన చనిపోయారు. 5 సంవత్సరాలు ఉన్నారు అంతే నాతో కరెక్ట్గా. బాగానే చేసుకుంటున్నారు మేడం. ఏం జరిగింది అన్నది మనకు తెలీదు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మామూలు కరెంట్ షాక్ కొట్టింది అన్నారు, కానీ మనిషి అంత మొత్తం కాలిపోయాడు. హాస్పిటల్లో ఉన్నసేపు డబ్బు పెట్టారు, ట్రీట్మెంట్ కూడా నాడింగ్ ఇవ్వలేదు. 80% కాలిపోయాడు కదా, చనిపోతాడు బతకడని చెప్పేశారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం మేడం. పిల్లలు గుర్తొచ్చారని ఆగిపోయాం. అలాంటి పనులు చేయకూడదురా, అప్పుడు పిల్లలు అనాథలు అయిపోతారు. నీ పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఎవరు తండ్రి పెడతారు చెప్పు? వాళ్ళే గుర్తొచ్చారు మేడం 2 సార్లు కూడా. నిజంగా ఒక మనిషి చనిపోతున్నా కూడా అలా చూస్తూ ఉన్నారు మేడం. నాకే అని పట్టించుకొని వదిలేసి కొడితే బతుకున్నామ్మా. ఎవరో కథన పుణ్యాత్ముడు తాగేసిండు కూడా, బట్టలు చింపేసి ఆయన పాపం దుప్పటి కప్పేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి 2 గంటల నుంచి తిప్పుతూనే ఉన్నారంటే మేడం. నాకు అసలు తెలియదు. ఆ టైంలో మీతో మాట్లాడారు? మాట్లాడి ఏం జరిగింది చెప్పలేదా? వేరే ఒక అబ్బాయి వదిలేశాడు, అది దానికి తగిలింది వైరు. సైకిల్ చేసి చెప్పాను మేడం. ఆ కిటికీ దగ్గర నుంచి అబ్బాయి అందిస్తున్నాడు. ఈ చెప్పులున్న దగ్గర ప్లేస్లోనే, చెప్పులున్న ప్లేస్లోనే కాలిపోయాడు మనిషి. 24 hours పెద్ద సౌండ్ వచ్చిందంటే మేడం. ఎవరు ఇంత మాట కూడా చెప్పలేదు. మామూలు ఫోటోలు తీస్తున్నా, వీడియోలు తీస్తున్నట్టు. ఇక్కడ జరిగింది లేదు మేడం. గల్లీలో జరిగింది మేడం. పిల్లలకు ఒక ఆధార్ చూపించండి. మీ పనిలోకి వచ్చాడు, రోజుగా 1000 రూపాయలు తెచ్చుకునేవాడు. మరి నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, ఆ పిల్లలకు ఒక ఆధార్ ఇవ్వండి అంటే వయసు ఉంది కట్టపడుతుంది అన్నారు. మా అమ్మల్ని నమ్మించారు మేడం. వెళ్ళేదాకా ఒకలా చూశారు, తర్వాత పిల్లలకు న్యాయం చేస్తాను అదని చెప్పి లాస్ట్ చేతులు ఎత్తేసారు మేడం. మాకేటి సంబంధం? ఇంట్లోకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టారని చెప్పి రిపోర్ట్లు కూడా రాంగ్గా రాయించారు మేడం. ప్రతి రిపోర్ట్ ఉంది నా దగ్గర. మనకి పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా లేదు మేడం. ఇప్పుడు నుంచి రాస్తా అన్నారు, ఇంకా ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు అసలు.